హలో ఫ్రెండ్స్, హాయ్. మీకు అక్కడ రామచిలుక కనిపిస్తుందండి. పిచ్చి దొండ పాదు ఉంది అక్కడ. ఆ పాదు కాయలు కాస్తే అవన్నీ తింటుంది. చూసారా? పైన గ్రీన్ కలర్లో ఉంది. ఆ పండు లోపల పండిందండి. గ్రీన్ కలర్ అంతా తీసేసి కింద వేసేస్తుంది. లోపల పల్పు తింటుంది. పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఆ చెట్లన్నీ కొట్టేస్తారండి. ఇదిగోండి, చూసారా? పైనదంతా తీసి పడేస్తుంది. అదిగోండి పడేసింది. మళ్ళీ ఇంకో దొండకాయ కోసం చూస్తున్నట్టుందండి. పట్టేసింది, ఆ పక్క పట్టేసింది. సరే, కోసింది. కాలుతో పట్టుకుంటుంది, చూసారా? కాలు మీద నుంచుంది. ఒక కాలు మీద ఇంకో కాలుతో పట్టుకొని తింటుంది. మళ్ళీ పైది పడేస్తుందండి. తొక్క లోపల పల్పే తింటుంది. దొండ తీగ కరెంటు తీగలకు అల్లుకుందండి. వాటి మీద నుంచొని తింటుంది. అది ఒక కాలు మీద నుంచొని ఇంకో కాలుతో దొండకాయ పట్టుకొని తింటుంది. పిచ్చి దొండపాదండి అది. కానీ ఆ కాకుకి కాయలు కాసినాయండి. మీకు కనిపిస్తున్నాయా? అయిపోయింది. రెండో దొండకాయ కూడా తినేసింది. చూద్దాం, ఇంకో దొండకాయ కూడా తింటుందేమో. పడేసింది రెండోది. మూడో దొండకాయ తీసింది. మళ్ళీ సేమ్ అదే అండి. ఒక కాలు మీద నుంచింది, రెండో కాలుతో దొండకాయ పట్టుకొని తింటుంది. చూద్దాం ఎన్ని దొండకాయలు తింటుందో. ఇది మూడో దొండకాయ. దొండకాయలు కూడా భలే తీస్తుంది. కాలుతోనే తుంచుతుంది. కాలుతో పట్టుకొని దానికి నోటితో కోస్తుందండి అవి. అవునండి, మళ్ళీ నాలుగో దొండకాయ తీస్తుంది కదా, అప్పుడు చూపిస్తా. అది కూడా ఇంకొకటి వచ్చింది. అది ఎతుకుతుంది ఎక్కడున్నాయా అని. అప్పుడు తీస్తుంది తీసేసి. సేమ్ అండి ఇది కూడా. ఒక కాలుతో నుంచొని తీగ మీద, ఇంకో కాలుతో దొండకాయ తింటుంది. మూడో దొండకాయ అయిపోయింది దీనికి. నాలుగో దొండకాయ కోసం ఇది చూస్తుంది.
తీసింది 4వ దండకాయ. చూసారా ఎంత బాగా ఉన్నాయో. నాకు 2 తీయడం కొంచెం కష్టంగా ఉందండి, రెండింటిని కలిపి తీయడం. చూడండి, ఫస్ట్ రామచిలక 4వ దొండకాయ తింటుంది. ఈ సెకండ్ వచ్చింది, ఫస్ట్దే తింటుంది. చూద్దాం అది కూడా కాస్తుందా లేదా. ఫస్ట్ రామచిలక 4వ దొండకాయ తింటుంది. సెకండ్ రామచిలక ఇంకా ఫస్ట్దే తింటుంది. ఇలాంటివి చూస్తే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాగే ఒక కాలు మీదే నుంచొని ఇంకో కాలుతో పట్టుకొని తింటున్నాయండి. పాప మాకు కాలు నొప్పి లేదో ఏంటో, కానీ చాలా టాలెంట్ ఉంది పక్షులకి కదా. అదిగో 2వ రామచిలకకి అయిపోయిందండి. ఇంకో కాయ కోసం ఎత్తుతుంది, తీసింది అది. మళ్ళీ సేమ్ ఫస్ట్ రామచిలక 4వ దొండకాయ తినండి. అది అయిపోయిందండి. ఇంకో దొండకాయ కోసం ఎదుగుతుంది. అది తీస్తుంది ఎతుకుతుంది. తీసింది 5వ దొండకాయ. అమ్మ, ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.